బాలినేని మళ్లీ అలకబూనారు. అధిష్టాన నిర్ణయం ఏదైనా తన పని తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలే తనకు ముఖ్యమన్న బాలినేని తన నియోజకవర్గంలో గెలిచి చూపిస్తామంటున్నారు. వైసీపీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని హైదరాబాద్కు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాలినేని మళ్ళీ అలకపోయాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అందుబాటులో లేడు, ఒంగోలు కాకపోతే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఇక్కడున్న నిన్న రావటం, ఒంగోలు రావటం, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పటం, అలాగే అన్ని నా నియోజకవర్గం వరకే నేను చేసుకుంటాను తప్ప మిగతా వాళ్ళతో సంబంధం లేదు, నేను ఎటు పరిస్థితిలో గెలుస్తాను, అందరు కలిసి వస్తేనే జిల్లాలో అనేది ఇది ఉంటది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న బలమైన నాయకుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన సపోర్ట్ ఉంటే మాకు మంచిదిగా ఉంటది అని చెప్పి నేను ఆయన కోసం, ఆయన సీట్ కోసం ప్రయత్నించడం, దాంట్లో నాకు స్వార్థం ఏం లేదని కూడా నిన్న వ్యాఖ్యానించారు. అది వ్యాఖ్యానించిన అనంతరం కలెక్టరేట్ లోకి వెళ్ళి అతను పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైల్ గురించి కనుక్కున్నారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇదే సందర్భంలో 5వ లిస్టు వైఎస్ఆర్ సిపి తరఫున 5వ లిస్టు రిలీజ్ చేయడం, చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని ఇక్కడ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవటం, అలాగే అతని కందుకూరు, కావలి, నెల్లూరు ఇన్ఛార్జ్ గా కూడా, కోఆర్డినేటర్ గా కూడా పెట్టడం, ఇలాంటివి జరిగిన సందర్భంగా బాలినేని మళ్ళీ ఎవరికి అధిష్టానానికి దొరకని విధంగా, ఎవరికి ఫోన్ అందుబాటులో లేకుండా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ పెద్దలకు ఎవరికి అందుబాటులో లేదు. అతని ఆలోచన విధానం ఏంటంటే గతంలో జరిగిన ఎన్నికలకి కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జనసేన, టీడీపీ అనేది బలంగా ఉంది, వీళ్ళు ఇద్దరు కలవటం వల్ల బలంగా ఉంది. ఇక్కడ ఎన్నికలు జరగాలంటే అనుభవం ఉన్న వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉంటే వీళ్ళకి కొంత బలంగా ఉంటుంది, ఆపుగా ఉంటుంది అనే ఉద్దేశంతో చూశారు. అలాగే కానీ వైసీపీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా, ఇన్ఛార్జిగా నియమించడంతో కొంత అలకబూడినట్టు తెలుస్తుంది. ఏమని. రైట్, థ్యాంక్ యూ.